శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ లలితా సహస్రనామం ఎలాగ చదవాలో మరియు శ్రీ లలితా సహస్రనామం స్తోత్రం యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందామండి. శ్రీ లలితా సహస్రనామాన్ని 2 విధాలుగా చదవవచ్చండి. మొదటది స్తోత్ర రూపంలో. లలితా సహస్రనామంలో ఉన్న అన్ని 1000 నామాలను కొన్ని నామాలుగా స్తోత్రములుగా విభజించి పఠిస్తారు. రెండవది మంత్ర రూపంలో. ప్రతి నామాన్ని విడివిడిగా ఉచ్చరిస్తారు. మంత్ర రూపంలో జపించేటప్పుడు ముందు ఓం అని తరువాత నమః అని ఉంటుంది. ప్రతి నామం యొక్క ముగింపులు సాధారణంగా ఈ లేదా హైగా మార్చబడతాయి. అర్చన సమయంలో లలితా సహస్రనామాన్ని పఠించడానికి మంత్రరూపం సాధారణంగా ఉపయోగిస్తారు. శ్రీ లలితా సహస్రనామం మొదలుపెట్టే ముందు కొన్ని సూచనలండి. మనకి సంస్కృతంలో ఫ అనే అక్షరం ఉండదండి. అందువలన ప అనే అక్షరం మాత్రమే ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా పలకాలండి. అలాగే శ్రీ లలితా సహస్రనామ పుస్తకం ఎదురుగా పెట్టుకుని ప్రతి అక్షరాన్ని నోటితో ఉచ్చరిస్తూ చదివితే మంచి ఫలితం ఉంటుందండి. శ్రీ లలితా సహస్రనామంలో ప్రతి అక్షరం కూడా బీజ అక్షరమై ఉంటుందండి. కాబట్టి దీర్ఘం కానీ ఒత్తు కానీ సంయుక్త అక్షరాలు కానీ చాలా జాగ్రత్తగా ప్రతి ధ్వని స్పష్టంగా పలకాలండి. ఓం మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపాత్ర విశాలాక్షి పద్మాకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి భగవతి నిశ్వేషజాడ్యాపహ. శ్రీ లలితా సహస్రనామం. జ్ఞానం సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళీస్పరే తారానాయక శేఖరం స్మితముఖిం ఆపీన వక్షోరుహాం పాణిభ్యమలిపూర్ణరత్నశచకాం రక్తోత్తలం బిభ్రతిం సౌమ్యం రక్తఘటాస్తరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం శరీరం ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ 3 కళ్ళతో చంద్రవంకతో నిండిన మాణిక్యాల కిరీటంతో నవ్వుతున్న ముఖంతో అద్భుతమైన ప్రతిమతో రత్నాలతో నిండిన బంగారు పాత్రను పట్టుకుని మరొక చేతితో ఎర్రని కమలం చుట్టుకుని ఉన్న దివ్య తల్లిని ధ్యానించాలి. ఇప్పుడు తర్వాత శ్లోకం. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపం అనిమాదిభిరారుతమయూహైః అహమిత్యేవ విభవయే భవానిం ధ్యాయేత్ పద్మాస్తనస్థం వికసితవదనం పద్మపత్రాయతాక్షిం హేమాభం పీతవస్త్రం కరకలితలసద్ధేమ పద్మం వరాంగిం సర్వాలంకారయుక్తం సతతమభయదాం భక్తనాం భవానిం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురంతం సర్వసంపత్ప్రదాతిం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఆమె ఎరుపు రంగులో ఉంది మరియు కళ్ళు కరుణతో నిండి ఉన్నాయి. ఆమె ఉచ్చును పట్టుకుని ఉంది. ఆమె చేతుల్లో మునికొల విల్లు మరియు పుష్పబాణం పట్టుకుంది. ఈ శ్లోకం శ్రీ లలితాదేవిని ఉదయపు సూర్యుడితో పోలుస్తుంది. తర్వాత శ్లోకం. సకుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం
सम्बन्धहसिते क्षणाम् ससर चापापासां कुसाम् अशेष जनमोहिनीम् अरुणामाल्यभूषोज्ज्वलाम् जपा कुसुमभासुरम् జప విద్యే స్మరేదంబికం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం రేకుల కళ్ళతో కమలం మీద కూర్చున్నట్లుగా ఆమె బంగారు రంగులో ఉంది మరియు ఆమె చేతుల్లో తామర పువ్వులు ఉన్నాయి. ఆమె ముందు నమస్కరించే భక్తుల భయాన్ని తొలగిస్తుంది. ఆమె శాంతి, జ్ఞానం, విద్య యొక్క స్వరూపం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది శ్రీ లలితా సహస్రనామంలో జ్ఞానం మాత్రమేనండి. ఇంకా స్తోత్రములు ఉన్నాయండి, అవి తర్వాత వీడియోలో చెప్పుకుందాము. ఒకసారి ఈ జ్ఞాన శ్లోకాన్ని మొత్తం ఒకసారి నేను చదివి వినిపిస్తాను. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్పరే తారానాయక శేఖరం స్మితముఖిం ఆపీన వక్షోరుహాం పాణిభ్యమలిపూర్ణరత్నశచకం రక్షోక్తలం బిభ్రతిం సౌమ్యం రత్నఘటాస్తరక్తచరణం ధ్యాయేత్ పరామంబికం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాసాం కుశపుష్పభానచాపం అనిమాదిభిరారుతమయూహైః అహమిత్యేవ విభవయే భవానిం ధ్యాయేత్ పద్మాస్తనస్థం వికసితవదనం పద్మపత్రాయతాక్షిం హేమబం పీతవస్త్రం కరకలితలసద్ధేమ పద్మం వరాంగిం సర్వాలంకారయుక్తం సతతమభయదం భక్తనమ్రం భవానిం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురంతం సర్వసంపత్ప్రదాతిం సకుంకుమవిలేపనమలికచుంబికస్తూరికం సమందహసితే క్షణం ససర చాపాపాసాం కుసాం అశేష జనమోహినిం కరుణామాల్యభూషోజ్వలం జపా కుసుమభాసురం జప విజ్ఞే స్మరేదంబికం. ఇది శ్రీ లలిత సహస్రనామం యొక్క ధ్యానం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మంది చూడడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.